ప్రకాశం బిజినెస్ ఎలైట్ మీట్ 2026 జూన్ 22 ఒంగోలులోని SGVS ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ప్రకాశం జిల్లాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఈ మీట్లో చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ప్రకాశం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా రూపాంతరం చెందుతుంది. సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకాశం జిల్లాలో వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, టూరిజం, సర్వీస్ సెక్టర్, హాస్పిటాలిటీ సెక్టర్లో పెట్టుబడుల గురించి మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి ఈ సదస్సులో తెలియజేయడం జరుగుతుంది. వీటి ద్వారా మరెన్నో యాక్సిలరీ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇన్వెస్ట్ ఇన్ ప్రకాశం, ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు, అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరింపచేయాలనుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఒంగోలు నగరంలోని రాజా పానగల్ రోడ్లో జేటీస్ ట్రావెల్ సొల్యూషన్స్ అండ్ జికా యానిమేషన్ VFX ఇన్స్టిట్యూట్ వారి ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన రమేష్ ఆర్గనైజేషన్ సంస్థను ప్రముఖ వైద్యులు డాక్టర్ KV చౌదరి ప్రారంభించారు. పుష్ప క్లినిక్ ప్రాంగణంలోని ఈ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ దినదిన అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నిర్వాహకులైన రమేష్ మాట్లాడుతూ, మా సంస్థ నందు IELTS, GRE, PTE కోచింగ్ అండ్ స్లాట్ బుకింగ్, ట్రైనింగ్, ఎడ్యుకేషన్, ఇమిగ్రేషన్, పాస్పోర్ట్, వీసా, ఫ్లైట్ టికెట్స్, ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజీ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ పూర్తయిన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం విదేశాల్లో ఉంటూ ఉద్యోగాలు సంపాదించుకునే అవకాశాన్ని రమేష్ ఆర్గనైజేషన్ నుండి కల్పిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి చదివిన వారికి యానిమేషన్లో శిక్షణ ఇచ్చి మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ కల్పించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్యాకేజీ వివరాలను రమేష్ మీడియా సమావేశంలో వివరించారు. ఈ ప్రారంభోత్సవంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రమేష్. ఈరోజు రమేష్ ఆర్గనైజేషన్స్ అనే ఒక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మనకి అన్ని విధాలుగా మనకు రిలేటెడ్గా ఉండే విధంగానే ఇందులో నా సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనకి మెయిన్గా ఎవరికైనా పాస్పోర్ట్స్ కావాలన్నా, వీసాస్ కావాలన్నా, ఫ్లైట్ టికెట్స్ కావాలన్నా, అలాగే ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ చేయాలన్నా కూడా మేము అందుబాటులో ఉంటాము. అలాగే రమేష్ ఇమిగ్రేషన్ కన్సల్టెన్సీ అని స్టార్ట్ చేశాము. దాంట్లో అడ్మిషన్స్కి సంబంధించి మాస్టర్స్, MBBS, అలాగే BSc నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్ ఇన్ జర్మనీలో చేయడం జరుగుతుంది. ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరైనా మినిమం క్వాలిఫికేషన్ 10th అనేది ఉన్నవాళ్ళు యానిమేషన్ అండ్ VFX ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి అర్హులు. దానికి సంబంధించి 2D 3D యానిమేషన్, VFX, గేమింగ్, వెబ్ డిజైనింగ్ కోర్సెస్లో శిక్షణ ఇవ్వడమే కాకుండా ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది.
సో వాళ్ళకి కోచింగ్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి అలాగే ప్లేస్మెంట్స్ కూడా మేమే ఇస్తామన్నమాట. ఇదంతా కూడా G5 ఛానల్ వాళ్ళది, జీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ ఆర్ట్ అనే యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ ఇన్స్టిట్యూట్ని నేను స్టార్ట్ చేయడం వల్ల ఈ అవకాశాన్ని మీకు ఇవ్వగలుగుతున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని సద్వినియోగపరచుకోవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేషనల్ ట్రిప్స్ వెళ్ళాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుంది. సింగపూర్, మలేషియా, బ్యాంకాక్, దుబాయ్, యూరప్ లాంటి ట్రిప్స్ అన్నమాట. ఇవన్నీ కూడా మేము హోటల్ బుకింగ్సే కాదు, ఫ్లైట్ టికెట్స్, అలాగే పికప్ అండ్ డ్రాపింగ్, సైట్ సీయింగ్, అలాగే మన ఇండియన్ ఫుడ్ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి ఎవరికైనా ఇంటర్నేషనల్ ట్రిప్స్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా తక్కువ ధరలో మనం చేయడం జరుగుతుంది. క్రూయిజ్ కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా సింగపూర్ వెళ్ళాలనుకుంటే సింగపూర్తో పాటుగా క్రూయిజ్ కూడా ఉంటుంది. సింగపూర్ నుంచి మొలక్కో కానీ అలా వెళ్ళి రావడం జరుగుతుంది అనమాట. బింటాంగ్ ఐలాండ్ కానీ అలా ఒక 2 days 2 nights క్రూయిజ్లో స్టే చేస్తాము. యానిమేషన్ కోర్స్ విషయానికి వస్తే ఇది 6 months కోర్సు కానీ 1 year కోర్స్ కానీ జాయిన్ అవ్వచ్చండి. లేదు కొంచెం ఇంట్రెస్టెడ్గా ఉన్నారు స్టూడెంట్స్, ఇంటర్ చేశారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, కొంచెం యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నట్లయితే మీరు వాళ్ళకి బీఎస్సీ డిగ్రీ యానిమేషన్ మీద 3 years కోర్స్ ఉంటుంది. ఆ కోర్సుకి జాయిన్ అయినట్లయితే వీళ్ళకి మేము ఇచ్చే సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ వాల్యుబుల్ సర్టిఫికేట్ అనమాట. దీన్ని బేస్ చేసుకొని వీళ్ళు అబ్రాడ్ వెళ్ళి చదువుకోవచ్చు యానిమేషన్ మీద. లేదంటే కోర్సెస్ ఇక్కడ లోకల్గా వీళ్ళు ఏదైనా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా సర్టిఫికేట్ అనేది వ్యాలిడిటీ అవుతుంది. సో ఈ 3 years కోర్స్ అనేది నేర్చుకున్నారంటే వాళ్ళకి పర్ మంత్ 1 lakh వరకు శాలరీ సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది. అలా కాకుండా 6 months 1 year కోర్సెస్ నేర్చుకున్న వాళ్ళకు కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది మా దగ్గర. ఎడ్యుకేషన్కి సంబంధించి ఇప్పుడు ఎంతోమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటారు. సపోజ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇంటర్ అయిపోయింది, వాళ్ళు డిప్లొమా చేయాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి డిప్లొమా చేయడానికి హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే హోటల్ మేనేజ్మెంట్ కానివ్వండి, అలాగే బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, జర్మనీలో చదువుకోవడానికి అవకాశం ఉంది. వీళ్ళకి అక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందన్నమాట. ట్యూషన్ ఫీజు అనేది 0. పైపెచ్చు వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి 1000 euros స్కైఫండ్ కూడా ఇస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మన INRలో 1,10,000 ఉంటుంది. అది వాళ్ళు స్కైఫండ్ ఇస్తూ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తారనమాట. సో వీళ్ళు అక్కడికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వాళ్ళు A1, A2, B1 లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకున్నట్లయితే హోటల్ మేనేజ్మెంట్కి వెళ్ళొచ్చు. అలా కాకుండా బీఎస్సీ నర్సింగ్ నేర్చుకోవాలనుకున్నట్లయితే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ దానికి A1, A2, B1, B2 లెవెల్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళొచ్చు అనమాట. అక్కడంతా కూడా ఫ్రీ ఎడ్యుకేషనే ఉంటుంది. 1000 euros పర్ మంత్ స్కైఫండ్ వస్తుంది స్టూడెంట్స్కి. అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ చేయాలనుకున్న వాళ్ళు ఓకే డిప్లొమా చేస్తారు. అలా డిప్లొమా కాకుండా ఆల్రెడీ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ లేదంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ మాస్టర్స్ చేయడానికి వెళ్ళాలనుకుంటారు. UK, USA, కెనడా, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్కి అనమాట. దానికి సంబంధించి వాళ్ళకి వీసా ప్రాసెసింగ్ కానివ్వండి, లోన్స్ కానివ్వండి, అలాగే వీళ్ళకి GRE, టోఫెల్, డ్యూలింగో, PT లాంటి టెస్ట్స్ అవసరం అవుతాయి. అవి కూడా మేమే ప్రిపేర్ చేసి వాళ్ళని గైడ్లైన్స్ చేసి వాళ్ళకి లోన్ అవైలబిలిటీ కూడా మేమే చూపిస్తామన్నమాట వాళ్ళకి. సో వాళ్ళు ప్రీ డిపాచర్ టు పోస్ట్ డిపాచర్ వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వీసాస్లో కానివ్వండి, కరెన్సీ ఎక్స్చేంజ్లో కానివ్వండి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ప్రకాశం బిజినెస్ ఎలైట్ మీట్ 2026 June 22 ఒంగోలులోని SGVS ప్రాంగణంలో నిర్వహించబడుతుంది. ఆంధ్రప్రదేశ్ నూతనంగా ప్రవేశపెట్టినటువంటి ఇండస్ట్రియల్ పాలసీ గురించి, ప్రకాశం జిల్లాలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ గురించి ఈ మీట్లో చర్చించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన సింగిల్ విండో ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ప్రకాశం ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీగా రూపాంతరం చెందుతుంది. సుమారు 3 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రకాశం జిల్లాలో వచ్చాయి. ప్రకాశం జిల్లాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇండస్ట్రీస్, టూరిజం, సర్వీస్ సెక్టర్, హాస్పిటాలిటీ సెక్టార్లో పెట్టుబడుల గురించి మరియు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్నటువంటి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ గురించి ఈ సదస్సులో తెలియజేయడం జరుగుతుంది. వీటి ద్వారా మరెన్నో యాక్సిలరీ ఇండస్ట్రీస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇన్వెస్ట్ ఇన్ ప్రకాశం, ఇన్వెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ప్రకాశం జిల్లాలో పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు, అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరింపచేయాలనుకున్న వారు రిజిస్ట్రేషన్ చేసుకోండి.